ప్రపంచ దేశాలు నిన్ను నెత్తిన మోస్తే ఈ దేశ ప్రజలని పైన నిందలు వేసే కులరహిత వర్గ పోరాటము మీరు ఇంకెన్నడ మారుతారు మన బహుజనులు కాదు భారతీయులు ఉన్నట్టు పాడైపోను కొంతమంది. కానీ సూడూరికి పక్కపొంటి ఒక వీడియో వస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏ రకంగా సుత్త తీసుకొని కొడుతుండ ఈ సన్నాసి నా కొడుకు. ఒకసారి ప్రజలారా, మంచికి మంచి చెప్పాలి, చెడుకు చెడు చెప్పాలి. వీనికి ఏమన్నా ఇబ్బంది కలగొచ్చునా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యమాట. ప్రపంచ దేశం మొత్తం నెత్తిలో పెట్టుకొని పూజిస్తుంటే మన భారతదేశంలో సన్నాసి నా కొడుకులు కొంతమంది అంబేద్కర్ గారిని ఎన్ని సంవత్సరాలు అవమానిస్తారా? బతుకున్నప్పుడు ఎన్నో ఆకలి అవమానాలు పొందిండు, చనిపోయినాక కూడా ఇంకా అవమానిస్తురంటే మీరు ఈ భూమి మీద కంట్రోల్ బియ్యం పుచ్చిపోతాయని పుట్టినట్టు సన్నాసి నా కొడుకులు. గింత పాపం ఉంటుండొచ్చునా? ఈ భారతదేశానికి చక్కదనాల రాజ్యాంగాన్ని రాసి మన చేతులు పెడితే ఈ భారతదేశం మొత్తం ఇవాళ రాజ్యాంగం నీడలా నడుస్తుంది. ఇంకా ఏం చేయవలసి ఉండే? తన పిల్లలను సైతం చంపుకొని కనీసం చివరి చూపు చూడకుండా దేశ ప్రజల కోసం అహర్నిశలు అప్పట్లో ఎన్ని అవమానాలు భరించి అంత పెద్ద చదువు చదివిండు. 14 డిగ్రీలు పొందిండంట. ఈ ప్రపంచంలో 14 డిగ్రీలు పొందిన దాంట్లో ఈయన మొట్టమొదటి కావచ్చు నాకు తెలిసి. బయటి దేశాలల్లో ఈయన ఫోటోను పెట్టుకొని పొద్దున్న లేస్తే దండం పెట్టే లీడర్లు ఎంతోమంది ఉన్నారు. మన దేశంలో నిజంగా మరీ ఈ 10-15 ఏళ్ళ నుంచి అయితే ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. ఇటువంటి సన్నాసిన కొడుకులు భూమి మీద పుట్టి కూడా దండగానే. ఏమక్కడ కొడుతుంది చూడు రే. సుత్త తీసుకొని ఆయన ఇంటి మీదకి ఏమన్నా పంచాయికి పోయిండు అంబేద్కర్ గారు. సుత్త తీసుకొని తలకాయ మీదంగా చేతుల మీదంగా కొడుతుంటే ఓ పోలీస్ అన్నలు గిసవంటోని ఏడైతే కొట్టిండో ఆయనే ఉరిశిక్ష చేసే ఉపాయం చేయరు, ఇంకోటి గిసవంటి పని చేయరు. మహనీయుల బొమ్మల తెరువు, దేవుళ్ళ బొమ్మల తెరువు ఏం పనికి పోతారా నాకు అర్థం కాదు. కానీ మిమ్మల్ని ఏమైనా అన్నారా? మీకేమైనా లుక్సాన్ ఉన్నదా? ఏం ఎక్కడికి పోతారు చెప్పుడు గట్లా చెప్పుకుంటే ఇట్లా ఇటువంటి. ఇప్పుడు అంబేద్కర్ గారు అవమానించిన వాళ్ళు 100 మంది 1000 మంది తయారవుతారు. ఒక్కొక్కటి ఈ మధ్యలో అయితే ఒకడైతే ఆ మధ్యలో చెప్పిండు తుపాకి పెట్టి చంపినా బాధలేదని. అంటే మీకు అట్లా మాట్లాడి అట్లా ఏది ఆ వాక్ స్వాతంత్రం హక్కు ఇచ్చింది కూడా బాబాసాహెబ్ అంబేద్కరే. ఏ గుడికైనా, చర్చికైనా, మసీదుకైనా, దేనికైనా కానీ ఇవాళ భారత రాజ్యాంగమే రక్ష ఉంది. ఎవ్వరూ రక్ష లేరు. వినరా? మీరు ఏ దేవునికి అడిగి పోయినా కానీ మొక్కులు ఏది మీ కోరికలు తీరుస్తారో తెలియదో కానీ భారత రాజ్యాంగాన్ని పట్టుకొని పోతే మీకు న్యాయం జరుగుతుంది. ఈ సంగతి తెలియదా? ఏమక్కడే కొట్టిన వాడు తిక్కలోడు అన్నట్టు కాదు, వాడు మానసిక స్థితి కరెక్టే ఉన్నది. మంచిగా మెట్లెక్కి పోయి మరీ అంతగానం కొడుతుందంటే ఇటువంటి సన్నాసుని ఏమనాలే? నిన్ను కన్న తల్లిదండ్రులను తిట్టాలనా, లేకపోతే నిన్ను తిట్టాలనా, లేకపోతే నీకు వెనకంగా ఉన్న లుచ్చాలను తిట్టాలనా? ప్రజలారా, భారత రాజ్యాంగం అనే పవిత్రమైన గ్రంథాన్ని రోజుకో కమ్మ చింపేస్తారు కొంత సన్నాసిన కొడుకులు. రోజుకో కమ్మ చింపేస్తే కమ్మలను చూసిపోయినాక ప్రియమైన అట్టలే మెలుగుతాయి. దయచేసి ప్రజలారా అర్థం చేసుకోరి. ఇసవంటోళ్ళు ఇటువంటి చర్యలు చేసుకుంటే దొరికినా కానీ నడి వీధిలా బట్టలుడివి కొట్టే ఉపాయం చేయాలి. ఏమెక్కడే కొడుతుండు చెప్పు రీడు. దీనికి ఏమైనా ఇబ్బంది అయిందా ఆయన వల్ల? ప్రపంచంలో ఉన్న అందరూ ఏమో ఆయనని మొక్కుతుంటే ఈ భారతదేశంలో కొంతమంది సన్నాసిన కొడుకులు గిసోని పని చేసుకుంటూ ఉంటే ఏమనాలి చెప్పురి. ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఆయన బతుకున్న రోజులు ఆకలి అభిమానాలతోనే ఉన్నాడు. చనిపోయే రోజుల్లో మరి కాకపోతే ఏమన్నా ఉంటే సుఖంగా ఉంటే ఉన్నాడో లేదో తెలియదు. కానీ చనిపోయినాక కూడా ప్రతిరోజు అవమానానికి గురి చేస్తారు. అంటే ఆయన ఏది పేదవర్గాన్ని పుట్టడమే తప్పు కావచ్చునా? ఆయన కూడా ఏదన్నా ధనిక వర్గమో, అగ్రవర్గమో, లేకపోతే ఇంకో రకంగా పుడితే ఇవాళ దేవుని గుళ్ళ దేవునితో సమానంగా ఈయనను కూడా కొలుసుదురేమో. అయితే ఇంకా ఎన్ని రోజుల్లో నాయన ఈ కులాల మీద, మతాల మీద పంచాయలు పెట్టుకుంటూ తిరుగుతారు? దీన్ని అర్థం చేసుకుని ప్రజలారా ఒకసారి ఆ వీడియో అయితే మీరు చూస్తూనే ఉంటారు అనుకుంటున్నా. ఇటువంటి సన్నాసులు ఎవడున్నా ఏ ఊళ్ళు ఉన్నా కానీ వాళ్ళకు ఇటువంటి కట్టెతోటి చక్కదనాల భర్త పూజ చేస్తేనే భారత రాజ్యాంగం అనేది రక్షించబడుతుంది. ఇక ఉంటే ప్రజలారా.